ఆకురాతి పుండరీకాక్షయ్య, చీరాల మండలం ఈపురపాలెం గ్రామం. నాకు విరోచనం పేగులో చిన్న గడ్డలు వేసింది. దానివల్ల కడుపులో నొప్పి రావటం, మోషన్లో బ్లడ్ రావటం చాలా ఇబ్బందిగా ఉండి ఒళ్ళంతా నీరసంగా ఉండి పడిపోతున్నాం. దానికి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు ఏమన్నారంటే గడ్డ మళ్ళీ ఆపరేషన్ చేయాలి, లేకపోతే లోపల మొత్తం థ్రెడ్ అయ్యి బాగా ఇదే అవుతుంటుంది అని మీరు ఏ సంగతి చెప్పండి వెళ్ళి అన్నారు. సరే మేము ఆలోచించుకొని సరే ఆపరేషన్ చేయడానికి మొగ్గితే హార్ట్ బాగా వీక్గా ఉంది, రక్త ప్రసరణ సరిగ్గా జరగట్లేదు, ఆపరేషన్ ఇప్పుడు చేయడానికి లేదండి అన్నారు. సరే స్టెంట్ ఏమన్నా వేసుకుంటే ఎలా ఉంటుందా అని ఆలోచన చేసాం. 80% పూడుకుపోయినాయి అంట రక్తనాళాలు. సరే స్టెంట్ వేపిద్దామని స్టెంట్ వేయించాం. తర్వాత కూడా ఇక ఆపరేషన్ చేస్తే మరీ ఇబ్బందిగా ఉంటుందేమో అనే ఆలోచన మీద ఉంటే తర్వాత మాకు యూట్యూబ్ ద్వారా తెలిసింది పునర్జ హాస్పిటల్ వారు ఆయుర్వేదం మందు ఇస్తున్నారు, బాగా పనిచేస్తుందంట, కొంతమందికి బాగానే నయమైందనే మాట మేము విన్నాం. సరే అది కూడా మనం వాడతామనే ఉద్దేశం మీద వచ్చాము. ఇక్కడికి వస్తే డాక్టర్ గారు ఏమన్నారంటే ఏం పర్వాలేదండి, మీరు ఈ క్యాప్సిల్స్ వాడండి ఉదయం సాయంత్రం, ఇది బాగా పనిచేస్తుంది. కొన్నాళ్ళ పాటు ఏంటంటే అది థ్రెడ్ అవ్వకుండా శుభ్రంగా అది బాగా పనిచేసి లోపల అది ఎండిపోయి మాడి విరేచనంలో పడిపోతున్నది, మీకేమి ప్రాబ్లం ఉండదు అని సరే చూద్దామని చెప్పి ఒకసారి వచ్చి వాడాం. ఒక బాక్స్ వాడిన తర్వాత కొద్దిగా బాగానే పనిచేసింది. కాస్త కాళ్ళు నొప్పులు తగ్గటం కానీ, విరేచనంలో బ్లడ్ పడటం కానీ తగ్గిపోయి మామూలుగానే నార్మల్గానే ఉంది. వాడక ముందు డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఆపరేషన్ చేస్తే సంచేయాలన్నారు. విరేచన సంచి బయట వేసారంటే అది ఒక జీవితాంతం అట్లనే ఉండి బాధపడాల్సి వచ్చింది అని చెప్పారు. ఇక సరే మనకేంటంటే ఇకనది ఒక వద్దులే అనుకున్నాము. ఈ ఆయుర్వేదం చెప్పారు ఇది బాగుంటుందనే ఉద్దేశం మీద మేము ఇక వచ్చి ఇదే వాడతాంలే అని ఇదే వాడుతున్న కానీ మాకు ఫలితం కనబడింది. ఇక ఆకుండా మేము వచ్చి ఇదే వాడుతున్నాము. అంతా బాగానే ఉంది. ఆహారం కూడా టైం ప్రకారం భోజనం చేస్తున్నాను, నిద్ర కూడా బాగానే పడుతుంది, ఒళ్ళు నొప్పులు తగ్గినాయి, బ్లడ్లో విరోచనంలో బ్లడ్ పడటం ఆగిపోయింది. ఇది చాలా బాగుంది. అందువల్ల మేము ఇక్కడికే వచ్చి మందులు తీసుకొని వాడుతున్నాం.